హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్గు కారం చేస్తున్నాను. ఇంతకుముందు మన ఛానల్లో ఎగ్గు ఎల్లుల్లి కారం పెట్టాను. ఇది దానికన్నా డిఫరెంట్గా చేస్తున్నాను. దానికోసం ఒక 6 కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టినవి, కొంచెం ఎండు కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక 20 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక 4 పాయలు ఒలిసి పొట్టు తీసి పెట్టుకున్నాను, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, ఒక 2 స్పూన్లు నువ్వులు. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకొని కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూను పసుపు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లని చాకుతో ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు ఉప్పు కారం లోపలికి పోయి గుడ్డు చాలా టేస్ట్ ఉంటుంది. పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లు కొంచెం ఆయిల్ వేసుకొని గిన్నెలో కొంచెం కారం, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎగ్గు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే ఎగ్గు చాలా టేస్ట్ ఉంటుందండి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు ఎగ్గు మాడిపోద్ది. ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఇలా సిమ్లో పెట్టి స్టవ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్గు నేను 6 గుడ్లు తీసుకున్నానండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎగ్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పట్టిన కారపొడిని దీంట్లో వేసుకుందాం. కారపొడి ముందుగా పట్టి పెట్టుకున్న ఎండుమిర్చి, కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లిపాయలు అన్నీ కలిసి పొడి పట్టుకున్నది ఇప్పుడు ఈ ఉల్లిపాయ దాంట్లో వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కారం అంతా ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఎగ్గుని వేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్ వేసుకొని
చిన్నగా కలబెట్టుకోవాలి, మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. గట్టిగా కలపొద్దండి, ఎగ్గు విడిపోద్ది. ఎగ్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా చిన్నగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే ఎగ్గు కారం రెడీ అయిపోద్ది. ఇలా చూడండి, మొత్తం ఒకసారి చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఎగ్గు కూడా మంచిగా కారం పట్టిద్ది. ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేగితే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. చూడండి, కలర్ఫుల్గా ఉంది. చూడండి, వేడి వేడి ఎగ్గు కారం రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎగ్గు కారం మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.